అండి. హలో. సో బైకర్ సినిమా అయితే మనం చూసేసాము. జనరల్ గా అబ్బాయిలకి బైక్ కొనడమే ఒక డ్రీమ్ ఉంటుంది. దాంట్లో ఇలాంటి రేసింగ్ సబ్జెక్ట్ అనేది ఎలా అనిపించింది? సో మీరు చెప్పినట్టు బాయ్స్ అందరికి బైక్ అంటే డ్రీమ్. సో యాజ్ అ బైకర్ వాళ్ళకి ఒక ఎమోషన్స్ ఉంటది, ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు అండ్ దట్ రోడ్ గివ్స్ దట్ ఎమోషన్. అండ్ ఇలాంటి ఒక మూవీ చూసినప్పుడు సంబడి అండర్స్టూడ్ ద సబ్జెక్ట్ అండ్ చేస్తే మీరు చూపినట్టు ఆల్ దీస్ పీపుల్ హావ్ గ్యాదర్డ్ ఎందుకంటే బికాస్ ద సబ్జెక్ట్ అండ్ ద మూవీ అండ్ చాలా బాగా నచ్చింది. ఆ ఎమోషన్స్ అయి ఉండొచ్చు, అది బైక్ మీద ప్యాషన్ అయి ఉండొచ్చు, ఆర్ ఒక బాంధవ్యం ఏముందో వాజ్ ఎక్సలెంట్ అండ్ ద స్కోర్ వాజ్ అమేజింగ్. సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ లో ఒక అపోహ ఉంటది. మెయిన్ గా చూసుకుంటే రేసింగ్ అంటే ఏదో ఉంటుంది, పడిపోతారు, చనిపోతారు, ఏదో ఒకటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉంటారు. బట్ ఇలాంటి రేసింగ్ మూవీస్ యూత్ ని ఇంకా ఎంకరేజ్మెంట్ కి గురి చేస్తూ ఉంటుంది కదా. మరి పేరెంట్స్ అపోహ అనేది ఇప్పటికైనా తొలగిపోతుంది అంటారు ఇలాంటి మూవీస్ వల్ల అయినా? బైక్స్ మీదనే పడిపోతారని ఏం కాదు కదా. సో చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడినప్పుడు కూడా దెబ్బలు పడతాయి. సో దాని మీద అపోహం ఉండదా? పీపుల్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు సేఫ్టీ అండ్ ఆల్ దట్. సో ఇప్పుడు బైకర్ గ్రూప్స్ పెరుగుతున్నారు అండ్ ఇప్పుడు బైక్ సేఫ్టీ అండ్ హెల్మెట్స్ దాని మీద కొంచెం ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి సేఫ్ యాక్సిడెంట్స్ ఆర్ బికమింగ్ మచ్ సేఫర్. సో అప్పుడు ఎంత జరగట్లేదు అండ్ రోడ్స్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్స్ ఓవరాల్ బెటర్. అండ్ దీంట్లో కూడా మీరు ఎప్పుడు హెల్మెట్ లేకుండా రైడ్ చేయడము ఆర్ రేస్ ఇక్కడ సూట్ మీద సూట్ కాకుండా రేస్ చేయడం ఎక్కడ చూపించలేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ అ సేఫ్టీ బేసిస్. సో యా, రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది మూవీలో? ఆఫ్టర్ లాంగ్ టైం కనిపించింది. అమేజింగ్. సో అది నేను ఏం చెప్పినా స్పాయిల్ అవుతుంది. సో ఒక బాంధవ్యం ఎలా చూపించారంటే ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ అండ్ కనెక్ట్ అవ్వచ్చు. అన్నెసెసరీ ఎమోషన్ కాదు, బట్ ఇట్ కనెక్టెడ్ టు మీ అలాట్.